తిరుమలలో అక్రమంగా అద్దె గదులను పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళార్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారిపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిఐ సత్యనారాయణ వివరాల మేరకు కృష్ణా జిల్లా పోచవరానికి చెందిన నాగబ్రహ్మచారి, వరంగల్కు చెందిన వెంకటేశ్వరరావు ఆధార్ కార్డు పైన ఫోటో కనిపించకుండా గదులను పొంది వాటిని అవసరం ఉన్న భక్తులకు అధిక ధరలకు ఇస్తున్నారు. ఇలా 2 నెలల్లో 45 గదులకు పైగా నిందితులు పొందినట్లుగా సిఆర్ఓలోని కరెంట్ బుకింగ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు. ఇదే విధంగా గదులను పొంది అధిక ధరలకు ఇస్తున్న 15 మందిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టాక తరచూ గదులు పొందుతున్న వారి వివరాలను టీటీడీ ఐటీ శాఖ సేకరించింది. వాటి ఆధారంగానే విజిలెన్స్ పోలీసు విభాగం నిందితులను గుర్తిస్తోంది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడ్డ 5గురిని బైండ్ ఓవర్ చేశారు.